విఘ్నాధిపతి అయిన వినాయకుడిని 16 రూపాల్లో తాంత్రికులు పూజిస్తుంటారు. నిజానికి వినాయకుడికి 32 రూపాలున్నాయని, వీటిలో 16 మాత్రం అత్యంత ప్రముఖమైనవని చెబుతారు. ఈ 16 రూపాలలో ఒక్కో రూపానిది ఒక్కో విశిష్టత. గణపతి ఆరాధన రకరకాలుగా ఉన్నాయి. శాంత రూపం నుంచి ఉగ్ర రూపం వరకు, లోహం నుంచి మట్టి వరకు, ఇలా రకరకాల రూపాల గణపతులను ఆరాధిస్తే రకరకాల ఫలితాలు వస్తాయని శాస్త్ర ప్రవచనం. గ్రహచార రీత్యా మనం చేసిన దోషాలు తొలగించుకోవడానికి గణేశారాధన మంచిదే. సూర్యదోష నివారణకు ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి. చంద్రదోష నివారణకు వెండి లేక పాలరాయితో చేసిన వినాయకుడిని పూజించాలి. కుజదోష నివారణకు రాగితో చేసిన వినాయకుడిని పూజిస్తే ఫలితం ఉంటుంది. బుధదోష నివారణకు మరకత గణపతిని అర్చించాలి. గురుదోష నివారణకు పసుపు, చందనం లేక బంగారంతో చేసిన గణపతిని కొలవాలి. శుక్రదోష నివారణకు స్ఫటిక గణపతిని, శనిదోష నివారణకు నల్లరాయిపై చెక్కిన గణపతిని పూజించాలి. రాహుగ్రహ దోషానికి మట్టితో చేసిన గణపతిని పూజిస్తే ఫలితం ఉంటుంది. కేతు గ్రహ దోష నివారణకు తెల్ల జిల్లేడుతో చేసిన గణపతిని పూజించాలి. ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించటం వల్ల అనారోగ్య సమస్యలు, పగడపు గణపతిని పూజించటం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి. పాలరాయితో చేసిన గణపతిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. మనకు ఎదురవుతున్న సమస్యలు తొలగిపోవాలంటే శ్వేతార్క గణపతిని పూజించాలి. స్ఫటిక గణపతి సుఖశాంతులు ప్రసాదిస్తాడు. మట్టి గణపతిని ఆరాధిస్తే సకల శుభాలను ఇస్తాడు. ఇక హరిద్ర, పాదరస, పసుపు కొమ్ము ఇలా రకరకాల గణపతులను పూజిస్తే విశేష ఫలితాలు వస్తాయి. భక్తితో, శ్రద్ధతో ఎంత పూజిస్తే అంతకు రెట్టింపు ఫలితం ఇస్తాడు. వినాయకుడికి విఘ్నేశ్వరుడనే ఇంకో పేరు కూడా ఉంది. అంటే ఆయన మనకు కలిగే విఘ్నాలను తొలగిస్తాడన్నమాట. ఈ క్రమంలోనే ఆయన్ను ప్రతిబింబించేలా వెండి ఏనుగు బొమ్మను ఇంట్లో పెట్టుకుంటే దాంతో అనేక విషయాల్లో మనం విజయం సాధించవచ్చు. అన్ని సమస్యల నుంచి విముక్తి చెందవచ్చు. వెండి ఏనుగు బొమ్మకు సైజుతో సంబంధం లేదు. ఏ సైజులో ఉన్న వెండి ఏనుగు బొమ్మైనా సరే ఇంట్లో లేదా ఆఫీసులో పెట్టుకుంటే సమస్యలు పోతాయి. వెండి ఏనుగు బొమ్మను ఇంట్లో ఉత్తరం దిక్కున పెట్టాలి. దీంతో వాస్తు దోషాలు పోతాయి. ఇంటి సభ్యులు ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే వాటి నుంచి బయటపడొచ్చు. ఆఫీసులో వెండి ఏనుగు బొమ్మను పెట్టుకుంటే ఆఫీసులో వ్యాపారం లేదా ఉద్యోగం పరంగా ఉండే అన్ని సమస్యలు పోతాయట. ఇంట్లో దేవుడి గదిలో వెండి ఏనుగు బొమ్మను పెడితే ఆర్థిక సమస్యలు పోతాయి, ఐశ్వర్యవంతులవుతారట.